టీమిండియాకు మరో సచిన్ టెండూల్కర్ అవుతాడనుకున్న పృథ్వీ షా కెరీర్ ఎలా పతనమైందో అందరికీ తెలుసు. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచి భారత్ తరపున అరంగేట్ర టెస్టులోనే శతకం బాదిన షా కేవలం 25 ఏళ్లలోకే జట్టులోకి తిరిగి రావడం కూడా కష్టంగా మారింది. చివరిసారి జూలై 2021లో భారత్ కోసం ఆడిన అతను 4 ఏళ్లకు పైగా జాతీయ జట్టులో కనిపించలేదు. ఫామ్ కోల్పోయి ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని వివాదాల్లో తలదూర్చి భారత క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగైపోయాడు. ఈ క్రమంలోనే తనకు గుర్తింపునిచ్చిన ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. ముంబై తరపున అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే మకాంను మహారాష్ట్రకు మార్చిన షా కొత్త జట్టు తరపున మునుపటి ఫామ్ అందుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ఫుల్ గా అడుగులు వేస్తున్నాడు. బుచ్బాబు టోర్నీలో అదిరిపోయే ఇన్నింగ్స్ లో ఆడుతున్నాడు. ఛత్తీస్గఢ్ పై 111, టీఎన్సీఏ ప్రెసిడెంట్ 11 పై 66 పరుగులు చేసి మళ్లీ తన సత్తా చాటుకున్నాడు. షా ఛత్తీస్గఢ్ పై 122 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తంగా 140 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తో మ్యాచ్ లో 66 పరుగులు చేశాడు. జట్టు మారాక ఆట తీరును కూడా మార్చుకున్న షా అద్భుత ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటూ మరోసారి టీమిండియా వైపు అడుగులు వేస్తున్నాడు. 2023లో నార్థాంప్టన్ షైర్ తరపున రాయల్ లండన్ వన్డే కప్ లో 2 మంచి ఇన్నింగ్స్ ఆడిన షా ఆ తర్వాతి నెలల్లో మాత్రం మళ్లీ ఫిట్నెస్, క్రమశిక్షణ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. 2024 ఐపీఎల్ మెగా వేలంలో కూడా అమ్ముడుపోకపోవడంతో అతని పరిస్థితి మరింత దిగజారింది. అయితే ఛత్తీస్గఢ్ పై సెంచరీ తర్వాతే షాకు సిఎస్కే నుంచి పిలుపు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. షా ఈ టోర్నీలో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే సిఎస్కే కాకపోతే మరే ఐపీఎల్ ఫ్రాంచైజీ అయినా దక్కించుకోవచ్చు. షాకు ఐపీఎల్ ద్వారా టీమిండియా ఎంట్రీ ఈజీ అవుతుంది. 2021 జూలైలో టీమిండియా తరపున చివరిసారిగా ఆడిన షా ప్రస్తుతం భారత సెలెక్టర్ల పరిధిలో లేడు. మహారాష్ట్రతో ప్రయాణం అతన్ని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తుందేమో చూడాలి.